ఇంకిత జ్ఞానం లేనటువంటి ఇదిగో ఈ సన్నాసులు లాంటి వాళ్ళు ఎదుటివాడికి చెప్పడం వరకే కానీ వాళ్ళకి వాళ్ళు పాటించరు. ఎదుట ఆయన కంటద్దాలు వేసుకుని ఏదో చెప్తున్నారు. ఆ టీవీలో ఈయన చూశారు. ఈయన మళ్ళీ ఏంటి, ఈయన జనరల్గా చేసేటప్పుడు ఈయన కంటద్దాలు వేసుకుంటుంటారు. ఈయన కంటద్దాలు వేసుకున్నాడు, ఎదుట కంటద్దాలు వేసుకున్నట్టుంటే ఆయన్ని ఎందుకు కంటద్దాలు వేసుకున్నాడు? మరి బైబిల్ చెప్పింది కదా అని చెప్పి ఒక రాద్దాలు వేసుకున్నా సరే కనబడినటువంటి కబోది, కళ్ళద్దాలు ఆయన వేసుకున్నా సరే కనబడినటువంటి కబోది ఈ ధర్మాన్ని, ఈ మతాన్ని ఉద్ధరించడానికి వారు వచ్చేసాడు. ఈ మతాన్ని ఉద్ధరించడానికి ఇదయ్యాడు. ఎదుటి మనిషిని విమర్శించే ముందు ఒకవేళ నేను ఎదుటి మనిషికి ఏది విమర్శ చేస్తున్నానో నేను అదే విధంగా ప్రవర్తిస్తున్నానా ఏంటా అని ఆలోచించుకునేవాడిని మరి వివేకవంతుడు అంటారు. ఎదుటి మనిషిని ఒక విమర్శ చేసే ముందు తనేంటో తన పరిస్థితి ఏంటో కనీసం ఆలోచన చేయకుండా ఎదుటి మనిషిని విమర్శించడమే పనిగా తీసుకున్నటువంటి వాడిని అంటే వివేక శూన్యుడు అంటారు. అటువంటి వారిలో ఇదిగో మరి డిచ్కీ బాబా గారు కూడా ఆ వివేక శూన్యుల యొక్క లిస్టులోనే ఉంటారు. కాకపోతే చూడండి, మీరు ఒక అంశాన్ని నేను మీకు చూపిస్తాను. కళ్ళజోడు ఎవరైనా ఫోన్ చేసి అడగండి, ఈ కళ్ళజోడు తీయకుండా చదవలేరా? ఎందుకంటే లోక 16:17లో చెప్పాడు, వారు పాముల్ని ఎత్తి పట్టుకుందరు, వారు కొత్త భాషలు మాట్లాడదురు, వారు విషమనైనా తాగి జీర్ణించుకోగలరు, వారు పెద్ద పెద్ద రోగములను మాయించేయగలరు, దెయ్యాన్ని వెళ్ళగొట్టగలరు. తెలుసా నీకు? లోక 16:17లో చెప్పాడు. అమ్మ కళ్ళజోడు తీసాడు అన్నయ్య. సరే అన్నయ్య, ఓకే. ఇగో ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ సహోదరుడు టీవీలో మరి కళ్ళజోడు పెట్టుకుంటూ ఏదో సువార్తను దేన్నో ప్రకటన చేస్తున్నారు సంథింగ్. ఈయన దాన్ని ఏం చేస్తారంటే మరి ఈయన కళ్ళజోడు పెట్టుకొని మరి సువార్త ప్రకటన చేస్తున్నారు కదా. లోకా సువార్తలో 16:17లో ఉన్నట్టుగా పాములను ఎత్తి పట్టుకుందరు, మరి మీరు ఏది చేసినా ఇదవుతుందని ఉంది కదా, మరి కళ్ళజోడు పెట్టుకొని ఎందుకు ఆయన వాక్యం చెప్తున్నారు అని ఈ యొక్క డిచ్కీ బాబా గారు విమర్శిస్తూ మరి ఆ ఫోన్ నెంబర్ని అలా చూపించి మీరు ఆయన్ని ప్రశ్నించండి, ఆయన్ని అడగండి అని చెప్పి మరి ఒక వీడియోని చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే చూడండి, ఈయన కళ్ళజోడు వేసుకున్నాడు, కళ్ళజోడు లేకుండా ఆయన బైబిల్ చదవలేడు అని ఆయన్ని విమర్శించే ముందు ఈ డిచ్కీ బాబా తన పరిస్థితి ఏంటో తన స్థితి ఏంటో తాను ఆలోచించుకోలేదు. ఇటువంటి వారిని వివేక శూన్యులు అంటారు. అంటే ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు అంటారు. వాళ్ళలో ప్రథమమైనటువంటి లిస్టులో ఉంటారు ఇదిగో ఈ డిచ్కీ బాబా గారు. మరి కాకపోతే చూడండి, ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ కళ్ళజోడు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కళ్ళజోడు పెట్టుకొని ఆయన ముందున్నది ఏదో ఆయన చదువుతూ ఎదుటి వ్యక్తి కళ్ళజోడు పెట్టుకొని ఏదో వాక్యం చెప్తున్నాడో లేకపోతే ఏదో చేస్తుంటే దాన్ని నేనేమంటాడంటే కళ్ళజోడు లేకుండా చదవలేడా ఆయన, మరి అలా పుస్తకాలు అలా చెప్తున్నాయి కదా, ఏం పుస్తకాలు చెప్పే, కళ్ళజోడు ఉండకూడదని పుస్తకం ఏమైనా చెప్పిందా, బైబిల్ చెప్పిందా? కళ్ళజోడు వేసుకుంటే పాపమని, కళ్ళజోడు వేసుకుంటే తప్పని ఏమైనా బైబిల్ చెప్పిందా? లేదే. మనిషిగా పుట్టిన తరువాత బాల్యము, యవ్వనము, మరి మధ్యస్థం, వృద్ధాప్యం ఇవన్నీ ఎలాగూ సహజమైనవో అలాగే మనిషి యొక్క శరీర ధర్మంలో కూడా ఆ యొక్క ధర్మాలను ఇదవుతుంటుంది. మనిషి అన్న తర్వాత ముసలోడు అవుతారు, మనిషి అన్న తర్వాత మరి ముసలితనం వచ్చిన తర్వాత లేకపోతే ఏజ్ అయిపోతున్న తర్వాత కొన్ని సహజమైనవి ఉంటుంటాయి. మరి దాన్ని ప్రత్యేకించి మరి కళ్ళజోడు లేకుండా వాళ్ళు ఇదవుతుంటారు. బైబిల్లో ఏది చూపిస్తున్నాడు? లోకా సువార్త 16:17 అని చెప్తూ అక్కడ అలా ఉంది. లోకా సువార్త 16:17 ఉందని చెప్తూ ఏంటట, పాములను ఎత్తి పట్టుకుందరు లేకపోతే ఈ విధమైన ఉన్నాయి అని చెప్తున్నారు. అసలు లోకా సువార్తలో అది ఉందా లేదా ఒక్కసారి ముందు చూడండి. అసలు ఎదుటి మనిషికి ఒకటి చెప్పే ముందు కనీసం ఎవరైనా సెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అరే ఎదుటి వాళ్ళకి నేను అది విమర్శ చేస్తున్నాను కదా, అది నేనేమైనా చేస్తున్నానా, అది నాకేమైనా వర్తిస్తుందా, నేను చేస్తున్న విమర్శ నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను అనేది ఆలోచిస్తారు ఇంకిత జ్ఞానం ఉన్నవాళ్ళు. ఇంకిత జ్ఞానం లేనటువంటి ఇదిగో ఈ సన్నాసు లాంటి వాళ్ళు ఎదుటివాడికి చెప్పడం వరకే కానీ వాళ్ళకి వాళ్ళు పాటించరు. ఎదుట ఆయన కంటద్దాలు వేసుకొని ఏదో చెప్తున్నారు. ఆ టీవీలో ఈయన చూశారు. ఈయన మళ్ళీ ఏంటి, ఈయన జనరల్గా చేసేటప్పుడు ఈయన కంటద్దాలు వేసుకుంటుంటారు. ఈయన కంటద్దాలు వేసుకున్నాడు
ఎదుట కంటద్దాలు వేసుకున్నటువంటి ఆయన్ని ఎందుకు కంటద్దాలు వేసుకున్నాడు? మరి వాళ్ళ బైబిల్ చెప్పింది కదా అని చెప్పి ఒక రాంగ్ రిఫరెన్స్ని చెప్తూ మీరు అడగండి అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవమైంది? ఇది ఎంతవరకు సమంజసమైంది? ఇది ఎంతవరకు కరెక్టు? వీక్షకులారా మీరు గమనించండి. కనీసం అంటే ఇది నేనేమంటానంటే, నాకు హిందుత్వం అంటే గౌరవం. అంటే హిందుత్వం యొక్క కర్మ ఏంటి అంటే, కనీసపు కామన్ సెన్స్ లేనోడు కూడా హిందుత్వాన్ని ప్రకటన చేయడానికి ముందుకు వెళ్ళిపోవడం వల్ల హిందుత్వాన్ని అబాసుపాలు చేసిన వాళ్ళు అవుతున్నారు ఇటువంటి సన్నాసులు. కనీసం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవడైనా వాళ్ళు కంటద్దాలు వేసుకుంటూ తప్పు కాదు, వేసుకోవడంలో తప్పేం కాదు, వేసుకోపోవడంలో తప్పు కాదు. ఈ వేసుకుంటున్నటువంటి వారిని విమర్శ చేయడం, అది నిజంగా ఇంగిత జ్ఞానం లేని మనుషులు ఎలా చేస్తారు? అంటే ఇది కనీసం ఏమాత్రం కూడా ఆలోచన చేయనటువంటి సన్నాసి అన్నమాట. పోని ఏదో చేశాడు. తర్వాత రెండోది ఏమంటాడు? లోకాసువార్త 16వ అధ్యాయం 17వ వచనం అంటాడు. ఎవరైనా ఫోన్ చేసి అడగండి, ఈ కళ్ళజోడు తీయకుండా చదవలేరా? ఎందుకంటే లోకా 16:17లో చెప్పాడు, వారు పాముల్ని ఎత్తి పట్టుకుందరు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు, వారు విషమనైనా తాగి జీర్ణించుకోగలరు, వారు పెద్ద పెద్ద రోగములను మాయించేయగలరు, దెయ్యాలను వెళ్ళగొట్టగలరు. తెలుసా నీకు? లోకా 16:17లో చెప్పాడు. చూడండి, లోకాసువార్త చూపిస్తాను ఒకసారి స్క్రీన్లో. ఏముంది? 16వ అధ్యాయం 17వ వచనంలో ఏముందట? పాములను ఎత్తి పట్టుకుంటారు అంటే కళ్ళద్దాలు వేసుకున్నా సరే కనబడినటువంటి కబోది. కళ్ళద్దాలు ఆయన వేసుకున్నాడు, వేసుకున్నా సరే కనబడినటువంటి కబోది ఈ ధర్మాన్ని, ఈ మతాన్ని ఉద్ధరించడానికి వారు వచ్చేసాడు. ఈ మతాన్ని ఉద్ధరించడానికి ఇదయ్యాడు. ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ స్క్రీన్లో ఉన్నదేంటి? లోకాసువార్తలో మీ దగ్గర బైబిల్ ఉన్నా చూసుకోండి. లోకాసువార్త ఆయన అన్నట్టు 16వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? అక్కడ ఉన్నదేంటి? ఈయన అక్కడ ఇలా ఉందని చెప్తున్నాడు. దీన్ని మీ బట్టి మీరు గమనించండి. అంటే వీళ్ళని, అంటే ఆయన కంటద్దాలు వేసుకుంటూ ఎదుటివాడు వేసుకుంటే ఒక తప్పు అని చెప్తున్నటువంటి ఆయన, ఇది చాలా పొరపాటు అయింది కదా. మనం బైబిల్లో చూసినట్లయితే అందుకే యేసుప్రభు వారు ఒక దగ్గర చెప్పారు. ఏం చెప్పారంటే, ఓ వేషధారి, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు చూసుకోకుండా ఎదుటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసుని నీవెందుకు విమర్శిస్తావు? ఎందుకు ఆ నలుసుని నీవెందుకు చూస్తావు అంటున్నారు. ఇటువంటి వేషధారులు, ఈ రాధా మనోహర్ అనేటటువంటి, డిచికి బాబా అనేటటువంటి ఈ వేషధారులను ఉద్దేశించి, ఇటువంటి వేషధారులు అనేకులు ఉద్దేశించి యేసుప్రభు వారు చెప్పారు. అంటే ఎదుటివాడి మనలో మన కంటిలో పెద్ద దూల ఉంచుకొని, మన జీవితంలో పెద్ద పొరపాట్లు ఉంచుకొని, ఎదుటివాడిలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లని విమర్శ చేయడం అంటే వేషధారులు అంటున్నారు ప్రభు. వాళ్ళ కోవలోకి వస్తాడు ఈ డిచికి. కాబట్టి వీక్షకులారా గమనించండి. ఇది నేనేమనుకుంటానంటే, ఇంత కామన్ సెన్స్ లేనివాడు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిపోయాడంటే హిందూ మతం యొక్క కర్మది. లేకపోతే కనీసం కామన్ సెన్స్ ఏమైనా ఉందా? ఏం ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? కాబట్టి వీక్షకులు దీన్ని గమనించాలని, ఇటువంటి సన్నాసులకి బుద్ధి చెప్పి మరి ఒక సమాజంలో ఒక మంచి సహృద్భావాన్ని తీసుకురావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.